ఆ ఏపీ మంత్రులిద్దరూ తమ జిల్లాను పూర్తిగా గాలి కొదిలేశారా? ప్రతిపక్షానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి భయపడుతున్నారా? వాళ్ళు రెచ్చిపోతున్నా వీళ్లు కామ్గా ఉండడం వెనుక వేరే లెక్కలున్నాయా? ఎవరా ఇద్దరు మినిస్టర్స్? ఎందుకు వాళ్ళలో స్పందనలు కరవయ్యాయి? సింహపురి పాలిటిక్స్ ఎప్పటికప్పుడు హాట్గా రగులుతూనే ఉంటాయి. ప్రతిపక్షం తమలపాకుతో ఒకటంటే అధికార పార్టీ తలుపు చెక్కతో నాలుగనడం ఇక్కడ రివాజ్గా ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్టుగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ప్రత్యేకించి టీడీపీ ఈసారి అధికారంలోకి వచ్చాక మొత్తం తేడాగా కనిపిస్తోందంటున్నారు. ఏం జరుగుతున్నా మాకెందుకులేబ్బా ఈ వ్యవహారాలు, కామ్గా మా పనేదో మేం చేసుకుని అమరావతికి వెళ్ళిపోతాం అంటున్నారట జిల్లాకు చెందిన మంత్రులు. దీంతో వైసీపీ దూకుడు స్టేట్మెంట్స్కు కౌంటర్ వేసేవాళ్లే కరవయ్యారంటున్నారు లోకల్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్ర కేబినెట్లో నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా జిల్లాకు వచ్చేసరికి తమ నియోజకవర్గం తప్ప మిగతా వ్యవహారాల జోలికి పోవటం లేదట. వైసీపీ వైపు నుంచి మాటల తూటాలు పేలుతున్నా వీళ్లు మాత్రం పేల్చుకుంటే పేల్చుకోనివ్వండయ్యా, ఆ సౌండ్స్ ఏవి మాకు వినపట్టం లేదనుకోండయ్యా అంటున్నారట. ఆనం అప్పుడప్పుడు జగన్ టార్గెట్గా కాస్త సౌండ్ చేస్తున్నా జిల్లా రాజకీయాల గురించి అస్సలు పట్టించుకోవటం లేదని ఇక్కడి టీడీపీ నాయకులు మాట్లాడేసుకుంటున్న పరిస్థితి. జిల్లా వైసీపీ నేతలకు కౌంటర్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారబ్బా అంటే వాళ్ల నోటికి ఏడపోతామబ్బా అని సన్నిహితులతో అంటున్నట్టుగా సమాచారం. పైగా మరో యాంగిల్లో తనది జగన్ సజ్జల స్థాయిని ఫీల్ అవుతూ వాళ్ల మాటలకు మాత్రమే రియాక్ట్ అవ్వడం నెల్లూరు టీడీపీ నాయకులకు మింగుడు పట్టం లేదట. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటీవల ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. కానీ వాటి మీద జిల్లా టీడీపీ వైపు నుంచి ఏ ఒక్కరూ స్పందించడం లేదు. వాళ్ల వైఖరి మనదాకా వస్తే చూద్దాంలే అన్నట్టుగా గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ఆనం రామనారాయణ రెడ్డి ఉంటే అమరావతి, లేదంటే ఆత్మకూరు నియోజకవర్గంలోని తన గెస్ట్ హౌస్కే పరిమితమవుతున్నారట. ఇక రాజధాని అమరావతి వ్యవహారాల్లో కీలకంగా ఉన్న మరో మంత్రి పొంగూరు నారాయణ కూడా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతున్నారు తప్ప జిల్లా మొత్తం నాదని అనుకోవడం లేదంటున్నారు. ఇక్కడి వైసీపీ నాయకులు ఏం మాట్లాడినా దాంతో నాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఉంటున్నారట నారాయణ. వారానికి 2 రోజులు నెల్లూరులో ఉంటున్నా పక్క నియోజకవర్గాల వైపు కూడా తొంగి చూడటం లేదన్న విమర్శలున్నాయి. జిల్లాలోని వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నా నోరు ఉండే మంత్రులు స్పందిస్తారులే, మనకెందుకు ఆ రొచ్చు అన్నట్టుగా ఆయన వ్యవహారం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వాటికి సొంతంగా కృష్ణారెడ్డి మాత్రమే కౌంటర్స్ ఇస్తున్నారు తప్ప టీడీపీ జిల్లా అధ్యక్షుడు గాని, మంత్రులు గాని, ఇతర నాయకులెవరూ పట్టించుకున్న దాఖలాలేవు. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేసేందుకు రౌడీ షీటర్ స్కెచ్ చేస్తున్నారన్న వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని విషయంలో కట్టసీకి కూడా జిల్లా మంత్రులు స్పందించలేదు. ఆ సందర్భంలో మంత్రి నారాయణ నెల్లూరులోనే ఉన్నారు. అయినా నో రియాక్షన్. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మినహా ఎవ్వరూ కోటమిరెడ్డి వ్యవహారంలో మాట్లాడలేదు. అలాగే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలంటూ నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు తప్ప మంత్రులుగా ఉన్నవాళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడటం లేదు. అందుకు కారణాలపై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వైసీపీ వాళ్ల నోట్లో నోరు పెట్టడం, వాళ్లతో అనిపించుకోవడం ఎందుకన్న వైఖరితో ఇద్దరు మంత్రులు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అధికారంలో ఉండి కూడా నెల్లూరు వైసీపీ నేతలకు కౌంటర్స్ ఇచ్చేవాళ్లే కరవయ్యారంటూ తెగ ఫీల్ అవుతున్నారట జిల్లా టీడీపీ కార్యకర్తలు.